పంజరంలో పక్షులు. ఒక అక్క పోరాటం. ఒక అందమైన పల్లెటూరిలో వెన్నెల మరియు అమూల్య అనే ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఉండేవారు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ప్రతిరోజూ పచ్చని పొలాల మధ్య నుండి నవ్వుకుంటూ కాలేజీకి వెళ్లేవారు. వెన్నెల తన చెల్లి అమూల్యను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేది. ఆమెను కంటికి రెప్పలా కాపాడుకునేది. ఒకరోజు సాయంత్రం కాలేజీ అయిపోయిన తర్వాత అమూల్య ఇంటికి తిరిగి రాలేదు. చీకటి పడుతున్నా అమూల్య జాడ లేకపోవడంతో వెన్నెల మనసు కీడు శంకించింది. ఆందోళనతో వెన్నెల ఇంటి బయట నిలబడి దారివైపు ఆశగా ఎదురుచూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. కాలం గడుస్తున్న కొద్దీ ఆమె భయం రెట్టింపయ్యింది. వెన్నెల తన తండ్రి రాముతో కలిసి ఊరంతా గాలించింది. బస్టాండ్లో, కాలేజీ దారిలో, స్నేహితుల ఇళ్లలో వెతికారు. కాని అమూల్య ఎక్కడా కనిపించలేదు. రాము కుప్పకూలిపోతుంటే వెన్నెల ధైర్యం తెచ్చుకుని తండ్రిని ఓదారుస్తూ తన చెల్లిని ఎలాగైనా వెతికి పట్టుకుంటానని శపథం చేసింది. వెన్నెల ఊరి చివర ఉన్న పాత శివాలయం దగ్గర వెతుకుతుండగా నేలమీద అమూల్యకు ఇష్టమైన ఒక చెవిరింగు దొరికింది. అది చూసిన వెన్నెలకు ఏదో అపాయం జరిగిందని అర్థమైంది. ఆ రింగును గట్టిగా పట్టుకుని అక్కడే ఉన్న కొన్ని టైర్ల గుర్తులను గమనించి అవి ఎటువైపు వెళ్లాయో వెన్నెల నిశితంగా పరిశీలించింది. దొరికిన ఆధారాలతో వెన్నెల పక్క జిల్లాలోని ఒక మారుమూల గ్రామానికి చేరుకుంది. అలసటను లెక్క చేయకుండా, ఎవరికీ అనుమానం రాకుండా అక్కడ ప్రతి ఇంటినీ గమనించసాగింది. ఒక పాతమేడ దగ్గర అమూల్య గొంతు వినిపించినట్లు అనిపించి వెన్నెల గుండె వేగంగా కొట్టుకుంది. వెన్నెల రహస్యంగా ఆ ఇంటి కిటికీ గుండా లోపలికి చూసింది. అక్కడ అమూల్య పెళ్లిబట్టలు ధరించి కళ్లలో కన్నీళ్లతో ఒక మూల కూర్చుని ఉంది. తన చెల్లిని ఆ స్థితిలో చూసి వెన్నెల గుండె చెరువయ్యింది. అమూల్య నోటికి గుడ్డకట్టి ఉండటంతో ఆమె కేకలు వెయ్యలేక విలవిలలాడుతోంది. అంతలో విక్రమ్ అనే వ్యక్తి గదిలోకి ప్రవేశించాడు. వెన్నెల ధైర్యం చేసి లోపలికి వెళ్లి విక్రమ్ను నిలదీసింది. నా చెల్లిని ఎందుకిలా బంధించావు? ఆమెతో నీకేం పని? అని గర్జించింది. విక్రమ్ అహంకారంతో నవ్వుతూ వెన్నెలవైపు క్రూరంగా చూశాడు. విక్రమ్ తన క్రూరమైన కారణాన్ని బయటపెట్టాడు. నా జాతకంలో ఒక దోషం ఉంది. నా మొదటి భార్య పెళ్లైన కొద్ది రోజులకే చనిపోతుంది. ఆ దోషం పోవాలంటే ఒకర్ని పెళ్లి చేసుకుని వదిలేయాలి. అందుకే అమూల్యను ఎత్తుకొచ్చి బలవంతంగా తాలి కట్టాను. ఆ తర్వాత నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని నిస్సిగ్గుగా చెప్పాడు. వెన్నెల ఆగ్రహంతో రగిలిపోయింది. విక్రమ్ ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఆమె గదిలో ఉన్న ఒక బరువైన వస్తువుతో అతనిపై దాడి చేసింది. అమూల్య కట్లను విప్పి ఆమెను గట్టిగా హత్తుకుంది. భయపడకు అమూల్య, నీ అక్క వచ్చేసింది అంటూ ఆమెను తీసుకుని ఆ చీకటి రాత్రిలో అక్కడి నుండి పారిపోయింది. వెన్నెల మరియు అమూల్య సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి విక్రమ్ను జైలుకు పంపించారు. మూఢనమ్మకాల పేరుతో ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయాలనుకున్న విక్రమ్కు తగిన శిక్ష పడింది. వెన్నెల ధైర్యం వల్ల అమూల్య ప్రాణాలు దక్కాయి. చెల్లెలిని కాపాడుకున్న తృప్తి వెన్నెల కళ్లలో మెరిసింది.